హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మనకి డ్రెస్సులు అన్నవి కొత్తగానే ఉంటాయి కానీ మనకి టైట్ అయిపోతాయి అన్నమాట. అలా టైట్ అయిన డ్రెస్సుల్ని మనం ఎలా సెర్చ్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ డ్రెస్ వచ్చేసి కొత్త డ్రెస్ అనమాట. 3-4 ఉతుకులు అంతకంటే ఎక్కువ పడలేదండి. ఈ డ్రెస్ని మనం ఎలా హ్యాండ్స్ అన్నవి టైట్ అయిందండి, బాడీ అన్నది సరిపోయిందనమాట. ఈ డ్రెస్ని మనం ఇప్పుడు లూజ్ చేసుకోవాలని చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ దగ్గర కుట్లు అన్నవి తీసేసాను అనమాట. ఇక్కడ చూడండి, నేను జాయింట్ అనేది సపరేట్ చేశాను అనమాట. ఇప్పుడు మనం ఎలా సెర్చ్ చేయాలని నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ కుట్లు తీసేసుకున్నాం కదా. ఈ తీసేసిన తర్వాత మనకి సేమ్ క్లాత్ అన్నది మనము తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, లైన్స్ ఉన్న క్లాత్ అనమాట హ్యాండ్స్కి ఉన్నది. కాకపోతే నాకు లైన్స్ దొరకలేదన్నమాట, కానీ ప్లెయిన్ సేమ్ కలర్ అయితే దొరికిందండి. దాంతో నేను ఇప్పుడు జాయింట్ అనేది చేస్తానన్నమాట. మనకి ఇలా ప్లెయిన్ క్లాత్ జాయింట్ చేసిన ఇబ్బంది ఏం లేదనమాట. ఎందుకంటే మనకి చంకలేకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి క్లాత్ అన్నది మనకి ఏం కనపడదండి. దానికోసం అన్నది నేను ప్లెయిన్ క్లాత్ అయినా పర్లేదని తీసుకుంటున్నానండి. ఇలా మనము అంటే ఒక హ్యాండ్కి మనకి 2 సైడ్లు జాయిన్ చేసేసరికి మనకి మొత్తం 4 పక్కలు కావాలన్నమాట. అంటే ఒక సైడ్కి 2 పీసులు, ఇంకో సైడ్కి 2 పీసులు, మొత్తం 4 పీసులు క్లాత్ అన్నది కావాలన్నమాట. ఇలా ఒక పీసుని తీసుకొని మనం లెంత్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, దీన్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని పైన మనము ఒక కుట్టు అన్నది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూస్తున్నాను చూడండి, ఇలా పైన ఒక కుట్టు అన్నది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. అంటే కుట్టు మనకి కనపడకుండా లోపల వైపుకి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా లోపల వైపుకి వెళ్ళిపోయిన క్లాత్ని ఇప్పుడు మనము ఇలా డ్రెస్ హ్యాండ్ ఉంది కదండి, దీనికి చూడండి మనం జాయిన్ చేసాం కదా, పైన కుట్టు అన్నది వేసాం కదా. ఈ కుట్టు అన్నది మనకి పై వైపుకి వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని మనం ఇలా కుట్టు అన్నది వేసుకోవాలన్నమాట. మీకు డౌట్ రావచ్చండి, అంటే ఫోల్డింగ్ వైపు ఉన్నది కూడా మనం పై వైపుకి పెట్టుకొని కుట్టుకోవచ్చు కదా అని. కాకపోతే ఏంటంటే మనము చంకలకి మనకి జిగ్జాగ్ చేసుకోవడానికి లేదు కాబట్టి నేను ఇలా ఫోల్డింగ్ ఉన్నది లోపలికి వెళ్ళిపోయేలాగా చూస్తున్నాను అనమాట. అంటే పీసులు ఊడిపోకుండా ఉంటాయి కాబట్టి ఇలా మనము ఒక కుట్టు వేసుకున్న తర్వాత పైన కూడా ఇలా ఇంకొక కుట్టు అన్నది వేసుకోవాలి. చూడండి, ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి. ఇలా మనము 2 వైపులా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ మిగిలినవి కూడా నేను ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఫస్ట్ అంటే పైన ఒక కుట్టేసుకొని ఇలా రివర్స్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా రివర్స్ చేసుకొని నేను హ్యాండ్స్ కన్నా జాయింట్ చేసుకుంటున్నానండి. అంటే 2 సైడ్ల హ్యాండ్స్కి నేను జాయింట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా జాయింట్ చేసుకొని మనకు ఎక్స్ట్రా క్లాత్ అంటే చంకలేకి మనకి క్లాత్ లెంత్ ఎక్కువ లేకుండా మనకి సరిపోయేలాగా చూసుకొని మిగిలిన క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలండి. ఇలా మనము జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మామూలుగా అయితే మనము రెడీమేడ్ డ్రెస్సులకి హ్యాండ్స్ అనేవి ఎలా జాయిన్ చేస్తామో అలానే మనము ఇక్కడ మనం కుట్టు అన్నది తీసేసుకున్నాం కదా, ఆ కుట్టును అన్నది ఇలా కుట్టుకోవాలన్నమాట. నార్మల్గా మనం ఎలా అయితే హ్యాండ్స్ అన్నది జాయిన్ చేస్తామో రెడీమేడ్ డ్రెస్సులకి యాజ్ ఇట్ ఈజ్గా అలానే మనము జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను ఒక సైడు అంటే మనం ఎంతవరకు కుట్టు తీసామో అంతవరకు అలా కుట్టుకుంటానండి. మనము డ్రెస్సులు అన్నవి అంటే 1000-1500 అట్లా ఎక్కువ రేట్ పెట్టి కొంటాం కదండి. అలాంటి డ్రెస్సులు మనం ఇలా టైట్ అయ్యాయని పక్కన వేయాలనుకోండి, చాలా బాధేస్తుంది కదా. అలాంటప్పుడు మనం ఇలా సర్చ్ చేసుకొని మళ్ళీ వాటిని వాడుకున్నాం అనుకోండి, కొంచెం మనకి హ్యాపీ ఫీలింగ్ అన్నది ఉంటుందన్నమాట. చూడండి, ఇలా జాయిన్ చేసుకున్నాం కదా. ఇలా ఇటు సైడ్ కూడా ఇలానే జాయిన్ చేసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం జాయిన్ చేయకుండా నేను దీన్ని మొత్తం అన్నది జాయిన్ చేస్తున్నానండి. ఎందుకంటే డబల్ స్టిచ్ ఉన్న ఇబ్బంది ఏం లేదు కాబట్టి కుట్టు అన్నది కొంచెము డబల్ కుట్టులాగా ఉంటుంది అన్నట్టు నేను కుట్టు ఊడితీసిన వరకే లేకుండా మొత్తం అన్నది హ్యాండ్ అంతా జాయిన్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా మనము ఈజీగా పక్కన పడేయకుండా డ్రెస్సులు అన్నవి ఈజీగా సర్చ్ చేసుకోవచ్చండి. ఇలా 2 వైపులా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నార్మల్గా మనం ఎలా అయితే హ్యాండ్స్ అన్నవి జాయిన్ చేసుకుంటామో
టైట్ ఫిట్టింగ్ చేసుకుంటామో యాజ్ టీజ్గా అలానే వేసుకోవాలండి. ఇలా మనం రివర్స్ చేసుకొని నార్మల్ డ్రెస్సులకి మనం ఎలా అయితే సైడ్ కుట్లు వేసుకుంటామో అలానే వేసుకోవాలన్నమాట. చూడండి ఆల్రెడీ ఉన్న కుట్టు పైన వేస్తున్నాను అనమాట నేను. కాకపోతే హ్యాండ్స్ ఒకటి చంకల్లో మాత్రం లూజు కావాలన్నారు కాబట్టి నేను అక్కడ మాత్రమే లూజ్ చేశానండి. మీకు కావాలనుకుంటే మొత్తం బాడీ పార్ట్ కూడా మీరు అట్లా లూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేశాను అనమాట. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇటు సైడ్ కూడా మనము అలానే జాయిన్ చేసుకోవాలి. ఇలా మనము 2 సైడ్ల జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనకి డ్రెస్ అన్నది నార్మల్గానే రెడీ అయిపోయిందనమాట. ఇలా మనము టైట్ అయిన డ్రెస్ని కూడా రెడీ చేసుకోవచ్చండి. చూడండి ఈ కుట్టు మనకి జాయిన్ చేసాం కదా, ఆ క్లాత్ అనేది మనకి చంకల్లో మాత్రమే కనపడుతుందండి. అది కూడా మనకి ఏం గలీజ్గా ఏం కనపడదు అనమాట. ఎందుకంటే క్లాత్ సేమ్ క్లాత్ కాబట్టి మనకి నీట్గానే ఉంటుందన్నమాట ఫినిషింగ్ కూడా. చూడండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.